బతుకులు ఆగమైనాయని అక్కా చెల్లెలు చెప్తే నేను అక్కడ తెలిసే వెనుక ఒక పావుగంట లేట్ అయింది. వాళ్ళ బాధలో ఉంటే ఏందని తెలిసే విని వాళ్ళకి ధైర్యం చెప్పొచ్చు. ఇలా మనం ఆలోచించండి, ఇలా ఏం జరిగింది రాష్ట్రంలో. కేసీఆర్ మంచిగానే చేసిండు, దయాకర్ రావు అన్న మంచిగానే చేసిండు, కానీ వీళ్ళు ఇంకేదో భాగిస్తామంటారు కదా, సరే ఒక్కసారి వీళ్ళని కూడా చూద్దాము అనుకున్నారు. కానీ పరిస్థితి ఏమైందంటే పేనం మీకు వెళ్ళి పొయ్యిల పడ్డట్టు అయింది, ఆగమైపోయింది. ఇవాళ ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు, మేము రాగానే మీకు ఇంకో విషయం గుర్తు చేయాలి. నేను ఇదే పాలకుర్తిలో ఒకసారి మీటింగ్ వచ్చిన ఎలక్షన్లలో, దయాకరణ ఎలక్షన్ వచ్చి నేను ఏమన్నా, ఇవ్వాలనే ఎలక్షన్ కమిషన్ అనుమతి వచ్చింది, రేపు ఆదివారం ఉంది, సోమవారం పండుగ ఉండేదో, పండుగ ఉన్నది, మంగళవారం నాడు మీ ఫోన్లన్నీ మోగుతాయి, టింగు టింగున పైసలు పడతాయి అని చెప్పిన. ఈ కొడుకులు కాంగ్రెస్ వాళ్ళు వైపు ఎలక్షన్ కమిషన్ లో కంప్లైంట్ చేసి ఇవి ఆర్థిక మంత్రి పైసలు పడతాయని చెప్పిండి ఆపాలన్నారు. దరఖాస్తు పెట్టి రైతు బంధు పడకుండా చేసిండ్రు. ఇంకా ఒక అడుగు ముందుకేసి ఇప్పుడైతే 10,000 మేము వస్తే 15,000 అన్నారు. పడ్డా ఎవరికన్నా? నా 15,000 ఆ 10 కూడా పురాగియాలి. అదే పెట్టుబడి సాయం రైతు బంధు అంటే నాట్లేసేటప్పుడు ఇవ్వాలి, దున్నేటప్పుడు ఇవ్వాలి, దుక్కి మందికి ఇవ్వాలి. ఇప్పుడు పంట కోతలైపోయి కళ్ళాలలో వడ్లుంటే కూడా ఇది వరకు రైతు బంధు పురాగవాలి. ఇగో ఇది మార్పు వచ్చిందంటే పంట కోతకు వచ్చిన రైతు బంధు రాకపోవడమే మార్పు. ఇది కాంగ్రెస్ సాధించిన మార్పు. ఎన్ని మాయమాటలు చెప్పిండ్రు, ముద్దు ముద్దుగా చెప్పిండ్రు, నమ్ముతలేదని బాండ్ పేపర్లు వంచిండ్రు. బాండ్ పేపర్ అంటే ఇంకా నమ్మకం ఉండదు. ఊళ్ళల్లో 100 రూపాయల బాండ్ పేపర్ రాసిస్తే ఇది దానికి నమ్మకం. పోలీస్ స్టేషన్ పోయినా, కులంలో కూర్చున్నా, ఊళ్ళో పెద్ద మనుషుల దగ్గర కూర్చున్నా బాండ్ పేపర్ మీద అయితే చెల్తుంది అంటారు అని బాండ్ పేపర్ మీద రాసుకుంటారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ప్రజలు నమ్ముతలేరని 6 గ్యారంటీలు 13 హామీలు 100 రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్లు రాసిచ్చింది. ప్రజలు నమ్మిండ్రు. బాండ్ పేపర్లు రాసిస్తే ఇవాళ ఏమైంది? చివరికి బాండ్ పేపర్ ఇచ్చేది కూడా పోయింది. బాండ్ పేపర్ పరువు తీసింది కాంగ్రెస్ వాళ్ళు. బాండ్ పేపర్ కున్న నమ్మకాన్ని వమ్ము చేసింది కాంగ్రెస్ పార్టీ. బాండ్ పేపరే కాదు, సోనియా గాంధీతో ఉత్తరం రాయించిండ్రు, ప్రజలకు రాసింది ఇంటింటికి తెచ్చి పంచిండ్రు. 100 రోజుల్లో ఈ 6 గ్యారంటీలు అమలు చేయించే బాధ్యత తల్లిగా నేను తీసుకుంటానని ఆమెను కూడా వాడుకున్నారు. అదే విధంగా అసెంబ్లీలో ఏం చెప్పిండ్రు? ఈ 6 గ్యారంటీల మీద చట్టబద్ధత తెస్తాము అని చెప్పిండ్రు. ఒక్కటన్నా జరిగినారే? ఏం అబద్ధాలు ఆడుతున్నారు రేవంత్ రెడ్డి? 6 అయిపోయినాయట. నేను అడుగుతున్నా, 6 మొదటిది మహాలక్ష్మి పేరు మీద మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. వచ్చిందా చెల్లె? 4 నెలలే. 4 నెలలంటే నెలకు 2,500 చొప్పున ఇవాళ ఈ రాష్ట్రంలోని ప్రతి అక్కకు చెల్లెకు కాంగ్రెస్ పార్టీ 10,000 రూపాయలు బాకీ పడ్డది. ఈరోజు కాంగ్రెస్